అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. గడిచిన 5 సంవత్సరాలు వైకాపా పాలకులు సామాన్య ప్రజల భూముల్ని ఏ విధంగా దోచుకు తిన్నారో, దానితో పాటుగా ఒక ప్రత్యేక చట్టాన్ని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీని ద్వారా కూడా ఎలా దోచుకోవాలనుకున్నారో ఇవన్నీ గ్రహించిన ప్రజలు వాళ్ళకి 11 సీట్లు కట్టబెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే గడిచిన 5 సంవత్సరాల హయాంలో భూముల కబ్జాలు కావచ్చు, భూముల ఆక్రమణలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి బాధితులకు న్యాయం చేయాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు రెవెన్యూ సదస్సులు అంటే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలుకి గ్రామ రెవెన్యూ సదస్సు కావచ్చు, రెవెన్యూ సదస్సుల్లో వేటికి న్యాయం చేయబోతున్నారు, వీటి ద్వారా సమస్యలు ఎలా పరిష్కారం చేయబోతున్నారు, దీని గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. మనం చూసాం గడిచిన 5 సంవత్సరాలు అనేక దోపిడీలు జరిగితే అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భూ దోపిడీలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, మొన్న మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చా కూడా కూటమి ప్రభుత్వం మదనపల్లి ఫైల్స్ దగ్గర కావచ్చు, ఇలా అనేక మంది భూ బాధితులందరికీ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో కలెక్టర్లు, ఎంఆర్ఓలు వీళ్ళందరినీ కూడా ఒక టీంగా ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఏంటంటారు గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇలా ఏర్పాటు చేయడం? ఇప్పుడు ఇక్కడ రెవెన్యూలో రైతులకు సంబంధించి చాలా అంశాలు అపరిష్కృతంగా ఉండిపోయినాయి చాలా సంవత్సరాల తరబడి. ఓకే. వీటిల్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం సమగ్ర సర్వే అని చెప్పని తీసుకొచ్చిన తర్వాత ఈ సర్వే చేసే ప్రాసెస్లో జరిగిన తప్పులు, ఈ సర్వే చేసేటప్పుడు ఏం చేశారంటే డాక్యుమెంట్లో మెన్షన్ అయి ఉన్న ఎక్స్టెంట్కి వీళ్ళు సర్వే ద్వారా నిర్ధారణ చేసిన బౌండరీస్కి మ్యాచ్ అవ్వదు. ఓకే. ఈ మ్యాచ్ అవ్వక ఏం చేశారు, పక్క వాళ్ళకి వీళ్ళకి డిస్ప్యూట్స్. ఇప్పుడు ఇది కొత్తగా ప్రభుత్వం ద్వారా సృష్టించబడిన సమస్య. వీటికి తోడు కొన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 2014-19 మధ్యకాలంలోనే ఆ రోజుల్లో రెవెన్యూ రికార్డ్స్ మొత్తం కూడా డిజిటలైజేషన్ అయినాయి. ఆ డిజిటలైజేషన్ జరిగిన సందర్భాల్లో ఏం చేశారంటే ఒక రైతుకు సంబంధించి ఒక సర్వే నెంబర్ మొత్తం ఒకే రైతు యజమానిగా ఉండటం అనేది అన్ని చోట్ల సాధ్యం కాదు. ఒకే సర్వే నెంబర్ కింద 2-3 రైతులకి సర్వే నెంబర్ని బైఫర్కేట్ చేసి భూ యజమానులుగా ఉంటారు. ఎందుకంటే మనకు ఉన్నాయన్నీ చిన్న కమతాలు కాబట్టి ఒకే సర్వే నెంబర్ కింద 153 అనే సర్వే నెంబర్ ఉందనుకో, 153/1, 153/1A, 1A ఇట్లా బైఫర్కేట్ అయి ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు ఏం చేశారంటే ఈ డిజిటలైజేషన్ చేసే సందర్భంలో ఇవి డేటా ఎంట్రీ ఆపరేటర్సు ఈ రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న డేటాని అంటే ఆన్లైన్లో ఎక్కించాలి. ఆ ఎక్కించే ప్రాసెస్లో ఏం చేశారు, ఒక్కొక్క సర్వే నెంబర్ ఒక రైతు కేటాయించేశారు. అంటే దశాబ్దాల తరబడి సేల్ డీడ్ ఇతని చేతిలోనే ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన పట్టాదారు పాస్బుక్ ఇతని చేతిలోనే ఉంది, తహసీల్ చెల్లించిన రెవెన్యూ శిస్తులు చెల్లించిన రసీదులు ఇతని చేతిలోనే ఉన్నాయి, భూమి పొజిషన్లో కూడా ఇతనే ఉన్నాడు. కానీ ఈ ఆన్లైన్ రికార్డు ప్రకారం ఈ పర్టికులర్ సర్వే నెంబర్ ఇతను కాదు, పక్క యజమాని చేతిలో, పక్క యజమాని కింద చూపిస్తూ ఉంటుంది. ఇది ఎవరు చేసిన తప్పు? రైతు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళెవరూ తప్పు చేయలే. వీళ్ళందరూ పక్కగా రికార్డు మెయింటైన్ అవుతూ వచ్చింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ డిజిటలైజేషన్ జరుగుతున్న ప్రాసెస్లో ఒక ఆపరేటర్ చేసిన తప్పుకి ఒక సమస్య సృష్టింపబడింది అక్కడ. దాన్ని ఎవరు పరిష్కరించాలి? రైతు చేసుకున్న తప్పు కాదు అది, రైతుకి సంబంధించిన ఇష్యూ కూడా కాదు. అంటే ఇష్యూ రిలేటెడ్ టు ఆ రైతు భూమే, కానీ ఆ ఫంక్షనింగ్ జరిగిందంతా ఆఫీసులో, గ్రౌండ్లో కాదు. దాన్ని అధికారుల స్థాయిలోనే రెక్టిఫై చేయాలి. ఇతను ఒక లోన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఈ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉన్నాయి కదా రైతులకు సంబంధించి, రైతు భరోసా ఇట్లాంటి పథకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 20,000 రూపాయలు ఇచ్చే పథకం ప్రవేశపెట్టింది. అంతకుముందు అన్నదాత సుఖీభవన్ ఉండేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రైతు భరోసాని పెట్టారు. ఈ రైతు భరోసా రాదు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఇన్సెంటివ్స్ ఇతని పేరు మీద ఆ సర్వే నెంబర్ ఉండదు కాబట్టి ఇతనికి రాదు. వాళ్ళు ఆ ఆన్లైన్ రికార్డు వెరిఫై చేసుకొని దాని ప్రకారం ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి ఒక మానసిక వేదన ఏమవుద్ది. ఇప్పుడు నేను ఒక కేసు రిఫరెన్స్ చెప్తాను నీకు. మా గ్రామంలో బండారపల్లి సాంబయ్య గారు అని ఒక ఆయన ఉన్నాడు. నాకు తెలిసి 75-80 సంవత్సరాల మధ్యలో ఆయన వయసు ఉంటుంది. ఆయన 45 సంవత్సరాల క్రితం ఒక భూమి కొనుక్కున్నాడు.
ఆయన పేరిట రిజిస్ట్రేషన్ అయింది, పాస్బుక్స్ వచ్చాయి, ఆయనే వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు, ప్రతి సంవత్సరం శిస్తులు చెల్లిస్తూ ఉన్నాడు. 2016-17లో ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్ బిగిన్ అయినప్పుడు ఈయన భూమికి సంబంధించిన సర్వే నెంబరు పక్క యజమానికి కేటాయించారు. పక్క యజమాని దాంట్లో కలిసిపోయింది. అంటే ఫిజికల్గా భూమి ఈయన చేతిలోనే ఉంది, ఆన్లైన్లో ఆ డేటా ఎంట్రీ సందర్భంగా చేసిన తప్పుకి దీని మీదట 2018లో సర్వే అంటే జన్భూమి ప్రోగ్రాం జరిగినప్పుడు నేనే ఎంఆర్ఓ గారితో మాట్లాడితే ఎంఆర్ఓ గారు ఆదేశించి ఇమ్మీడియట్గా సర్వే టేకప్ చేసి పంచనామా రిపోర్టు తీసుకోండి, ఎవరిదైతే ఆ పక్క భూమి సర్వే నెంబర్ వాళ్ళకి కలిసిందో వాళ్ళని కూడా సమన్ చేసి పిలిపించి పంచనామాలో సంతకం తీసుకోండి, మళ్ళీ రికార్డు కరెక్షన్ చేద్దామన్నారు. సుధాకర్ అని చెప్పని విఆర్ఓ మా విలేజ్కి. ఓకే. నేనేమో హైదరాబాద్లో ఉంటా, మధ్య మధ్యలో వెళ్ళి వస్తుండేవాడిని. దాన్ని సర్వే చేయించారు, పంచనామా రిపోర్టు. సర్వేకి ఏమైంది, ఆ పక్క భూమి అతనికి నోటీసులు ఇస్తే అతనిదేమైంది, అతని భూమిలో ఇతని సర్వే నెంబర్ కలిసి ఉంది, అతను సపోర్ట్ చేసేవాడు కాదు, సర్వేకి కలిసి వచ్చేవాడు కాదు. 1కి 2 సార్లు అయింది. జనరల్గా ఏం చేస్తారంటే 2 సార్లు సర్వే నోటీస్ ఇస్తారు, 2 సార్లు కనుక వాళ్ళు సపోర్ట్ చేయకపోతే 3ఓసారి అతని ఆబ్సెన్స్లోనే సర్వే చేసేస్తారు. అట్లా టైం కొద్దిగా డిలే అవుతా వెళ్ళింది. చివరికి అంతిమంగా సర్వే చేశారు, పంచనామా రిపోర్ట్ వచ్చింది. 2019 ఎన్నికల ముందో లేదు ఎన్నికలు అవ్వగానేనో ఈ పంచనామా రిపోర్ట్ ఆఫీస్కి సబ్మిట్ చేయకుండా విఆర్ఓ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఓకే. ఆ పంచనామా రిపోర్ట్ ఎక్కడుందో తెలియదు. తర్వాత కొత్త విఆర్ఓ వచ్చాడు, నేను మళ్ళీ ఇతను తీసుకుని ఆఫీస్కి వెళ్ళా. అతను ఆ మొత్తం ఇట్లాగే ఒక బీరువాలో రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఆ కొత్తగా వచ్చిన విఆర్ఓ కూడా మొత్తం అన్నీ తిరగేశాడు, ఎక్కడ రిపోర్ట్ లేదు. నేను అతనికి కాల్ చేశాను పాత విఆర్ఓకి, ఏమైంది సుధాకర్ అని అంటే, సార్ నేను అక్కడే పెట్టాను సార్, ఆ రికార్డ్ రూమ్లోనే ఆ బీరువాలోనే ఉండాలి, ఈ బీరువాలో లేదు. కానీ అప్పటికి 4 సంవత్సరాలు గడిచిపోతుంది. ఈ రైతు ఇతని వేదన ఇప్పుడు ఇతనికి పెద్దతనం వచ్చేస్తూ ఉంది. వాళ్ళ కూతురికి ఎప్పుడో ఇచ్చేశారు ఆ భూమి, ఆ అమ్మాయి పెళ్ళైపోయి వాళ్ళ పిల్లలు కూడా పెద్ద అయిపోయారు. వీళ్ళకు ఒక మానసిక ఆందోళన కదా, ఇప్పుడు మా రెక్కల కష్టంతో కొనుక్కున్న భూమి ఇది మా బిడ్డలకు క్యారీ అవుద్దా లేదా. ఇప్పుడు మేమంటే వయసు లేకున్నా ఓపిక లేకున్నా మేము తిరిగి తిప్పలు పడతా ఉన్నాం. మా అమ్మాయికి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఇటువంటి లొసుగులు ఏం లేకుండా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని ఆశిస్తారు కదా వాళ్ళు. ఆందోళన ఆయనకి. మరి ఇట్లాంటి సమస్యలు రైతాంగానికి ప్రతి గ్రామంలో 10ల సంఖ్యలో ఉన్నారు, ఇటువంటి మానసికంగా వేదన అనుభవిస్తున్న రైతులు. వీటికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కొంత అక్రమార్కులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఊళ్ళో కాస్త బలహీనలు ఎవరున్నారు వాళ్ళకి సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ ట్యాంపర్ చేశారు. ఓకే. ట్యాంపర్ చేసి పంచాయతీ నీ భూమి నీ సర్వే నెంబర్లో నువ్వు కాదు మేమున్నాం అని చెప్పని ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేసి పంచాయతీలు పెట్టి మరింత బలహీనలు అయితే భూములు ఆక్రమించేసి నీ భూమిలోకి నువ్వు రావడానికి వీల్లేదు. అదేందయ్యా నాకు డాక్యుమెంట్ నా పేరు మీద ఉంది కదా, ఇవన్నీ కుదరదు, కర్ర నాటితే బర్రె, భూమిలో మేమున్నాం. ఏం చేయాలి వీళ్ళప్పుడు? అయితే వాళ్ళు ఇచ్చేది తృణోపరము తీసుకొని వాళ్ళు అడిగిన సంతకాలు పెట్టి వెళ్ళిపోవాలి. ఓకే. చాలా గ్రామాల్లో ఇవే జరిగాయి. ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ రికార్డ్ రూమ్ తగలబెట్టారు అని అంటే ఇటువంటి అక్రమాలే కారణం. 100 ఎకరాలు చేతులు మారిపోయినాయి, 100 లావాదేవీలు జరిగినాయి. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ రికార్డ్ రూమ్ దహనం జరిగిన తర్వాత ఒక 2 రోజులు అక్కడ క్యాంప్ వేస్తే కొన్ని 100 ఫిర్యాదులు వచ్చినాయి ఆయనకి. ఆ తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య అక్యుములేట్ అయి ఉంది, దీన్ని పరిష్కరించి తీరాలి. ఇవాళ రైతాంగం చాలా ఆందోళనలో ఉన్నారు, అట్లాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా ఇటువంటి డిస్ప్యూట్స్ విపరీతంగా ఉన్నాయి. సో వీటిని రిజాల్వ్ చేయాలి అని అంటే ఆ కన్సర్న్ అథారిటీస్ రెవెన్యూకి సంబంధించిన అధికార వ్యవస్థ మొత్తం గ్రామాల్లోకి వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయి, రెవెన్యూకి సంబంధించి మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, సర్వే రికార్డ్సు, రెవెన్యూ రికార్డ్సు, మొత్తం రైతులకు సంబంధించి ఉన్న ఎంటైర్ నిర్ణయాధికారం ఉన్న అధికార వ్యవస్థ మొత్తం గ్రామాలకు వచ్చి
ఈ మొత్తం ఈ సమస్యలు ఏమేమి ఉన్నాయో తీసుకొని రమ్మనంటే వన్స్ ఫర్ ఆల్ ఇష్యూస్ మొత్తం రిజాల్వ్ అవుతాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా సాంబయ్య గారు లాంటిది, అటువంటి ఇష్యూస్ ఒకేసారి పరిష్కారం చేసుకోవడానికి ఆస్కారం అవుద్ది. అంటే కొన్ని వేల కుటుంబాల్లో, ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశం మీద కొన్ని లక్షల కుటుంబాల్లో ఈ రకమైన మానసిక ఆందోళన అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా రైతు కుటుంబాల్లో ఈ కులం ఆ కులం అని లేదు, మొదటి నుంచి భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తూ వచ్చిన భూ యజమానులకు ఉన్న చాలా కుటుంబాల్లో ఇవాళ పిల్లలు చదువుకొని వాళ్ళు వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. ఈ తల్లిదండ్రులు వీళ్ళు పెద్దాళ్ళు అయిపోయి భూమి కౌలుకిస్తూ ఉన్నారు. ఇటువంటి స్టేజ్లో ఏదైనా ఒక ఇష్యూ అరైజ్ అయితే పిల్లలా వచ్చి ఇక్కడ నిలబడి పరిష్కారం చేసుకునే అవకాశం లేదు. వాళ్ళు వాళ్ళ కెరీర్లో ఎంగేజ్ అయి ఉంటున్నారు. ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యం రీత్యా ఈ మానసిక ఆందోళనతో అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఓకే, ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో జనవరి దాకా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం ద్వారా రెవెన్యూకి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న ప్రతి సమస్యని అడ్రస్ చేస్తాం అని చెప్పని ఒక కీలక నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అది. ఎందుకంటే మనకి రికార్డు కరెక్షన్ అనేది పెద్ద ఇష్యూగా అనిపించదు, కానీ ఒక రైతు జీవితకాలపు అచీవ్మెంట్ 1 ఎకరమో 2 ఎకరాలు కొనుక్కోవటం అనేది, ఇప్పుడు ఒక 50 ఎకరాలు ఉన్న రైతు జోలికి ఎవడ వెళ్ళడం, నిరక్షరాస్యులుగా ఉండి కౌలు పొలాలు చేసుకొని కూలీ నాలి చేసుకొని రూపాయి కడుపు కట్టుకొని జాగ్రత్తగా సంపాదించి భూమి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు చూసావా. ఇవాళ అసలు సిసలు భూమితో అనుబంధం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ 50 ఎకరాలు రైతులు గ్రామాల్లో లేరు, తగ్గిపోయారు. ఈ చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ మారిన గ్రామీణ వ్యవస్థ కూడా ఒకనాటిలాగా మోతుబరి రైతులు లేరు వాళ్ళ గ్రామాల్లో. కౌలు పొలాలు చేసుకుని ఎవరైతే భూమి మీద నిలబడి వ్యవసాయం చేస్తూ వచ్చారో వాళ్ళ భూ యజమానులకు వాళ్లే మారుతూ వస్తూ ఉన్నారు. వీళ్ళలో చాలామంది నిరక్షరాస్యులు. ఓకే, సో ఏదైనా ఒక సమస్య తలెత్తితే భయాందోళనలు, దీన్ని ఎట్లా పరిష్కారం చేయాలి, ఎవరు దీన్ని అడ్రస్ చేస్తారు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. అక్కడ స్థానికంగా ఉండే అధికార పార్టీ నాయకులు, నిన్నటిదాకా వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, ఆ నాయకులు ఈ సమస్యల పట్ల కన్సర్న్ ఉండి వీళ్ళు మన గ్రామస్తులు, వీళ్ళ సమస్యని రిజాల్వ్ చేయించాల్సిన బాధ్యత మనది అని చెప్పని ఫీల్ అయ్యే వాళ్ళైతేనేమో వీళ్ళ నెత్తిన పాలు పోసినట్టే. ఒక్కొక్కడు దీని నుంచి నాకేం వచ్చుద్దని ఆశిస్తూ ఉంటాడు. ఈ సమస్య ఉంది బాబు, నాకు ఇది నా పాస్బుక్లో తప్పుబడింది, నాకు బ్యాంక్ లోన్ రావట్లేదు, క్రాప్ లోన్ రావట్లేదు, సొసైటీ లోన్ కూడా రావట్లేదు, రైతు భరోసా పడట్లేదు, నాది సమస్య పరిష్కారం చేయనంటే ఒక 5,000 10,000 అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు రైతు? ఇప్పుడు అతనికి వచ్చే ఆదాయం ఎంత? ఇతను చేసిన తప్పు కాదు. కాబట్టి ఏంటంటే మొట్టమొదటగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారిని, అదే సందర్భంలో వీరి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ ఇవాళ ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులకు హాజరవుతా ఉన్న విఆర్ఏలు, విఆర్ఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఎంఆర్ఓలు, డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ వరకు, ఆర్డీఓ వరకు అందరినీ 100కి 100 అభినందించి తీరాల్సిన అవసరం ఉంది. అలాగే సర్వేయర్ వ్యవస్థ కూడా ఓకే, చిత్తశుద్ధితో పనిచేయండి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయండి. ఈ రెవెన్యూ సదస్సులు ప్రతిరోజు జరిగేవి కాదు. కాబట్టి ఇది ఒక చారిత్రక అవసరం. ఈ సమస్యలని పరిష్కరించి తీరాల్సిన కంపల్షన్ ఉంది ఇవాళ. కాబట్టి భవిష్యత్తు తరాలకి ఇవాళ ఒకసారి రికార్డు కరెక్షన్ జరిగితే అదొక 50 ఏళ్ళు 100 ఏళ్ళ పాటు క్యారీ అయ్యే హక్కు అది. కాబట్టి ఎవరి హక్కులు వాళ్ళకి కాపాడే విధంగా ప్రభుత్వ పరంగా తీసుకుని చొరవ రీత్యా 100% ప్రభుత్వాన్ని అభినందించి తీరాల్సిందే. ఖచ్చితంగా, నిజంగా చాలా చక్కగా చెప్పారు సార్. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టిందో అవన్నీ కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించబడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.